హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో మైలో డ్రా గురించి. మైలో డ్రా గురించి గతంలో మనం వీడియో చేసాము, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దాని యొక్క టికెట్ ధర ఎంత, ప్రైజ్ మనీ ఎంత అనేది మనం గతంలో ఒక వీడియో చేసాము. కొత్త వారైతే ఆ వీడియో చూడండి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది. ఈ మైలో డ్రా లోపల మనం ఏదైనా ప్రైజ్ విన్ అయినప్పుడు దాన్ని ఎలా క్లైమ్ చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గత వీడియోలో నేను ఒక టికెట్ తీశాను మైలో డ్రా నుండి. నేను ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది విన్ అయ్యాను. ఆ ఎలక్ట్రికల్ స్కూటర్ని ఎలా క్లైమ్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. దానికి ముందుగా కొత్త వారి కోసం, మన ఛానల్ చూస్తున్న కొత్త వారి కోసం మైలో డ్రా యొక్క టికెట్ ధర, అలాగే దాని యొక్క ప్రైజ్ మనీ ఎలా ఉందనేది ఇప్పుడు సింపుల్గా దాని గురించి చెప్తాను, చూడండి. ఈ మైలో డ్రా అనేది ఇంటర్నేషనల్ లాటరీ. మనం ఇండియా నుండి సరే, ఏ దేశం నుండి అయినా సరే ఈ యొక్క లాటరీ అనేది మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా గత వీడియోలో చేశాను. అలాగే ఈ వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ఇస్తాను. కొత్త వారైతే దీన్ని రిజిస్టర్ చేసుకొని లాటరీ అయితే తీయండి. మైలో టికెట్ ధర వచ్చేసి 8 dirhams ఉంటుంది. 8 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 200 రూపాయలు అవుతుంది. దీని యొక్క టికెట్ ధర మన ఇండియా కరెన్సీ లోపల 200 రూపాయలు అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. మైలో డ్రా లోపల ప్రైజ్ మనీ వచ్చేసి ప్రతి నెల డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ప్రతి నెల దీని యొక్క ప్రైజ్ మనీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ జూన్ లోపల దీని యొక్క ప్రైజ్ మనీ చూడొచ్చు. ఒక BMW కార్ ఇచ్చారు, అలాగే 50 మందికి 15 Pro Max ఐఫోన్ ఇచ్చారు, అలాగే 50 మందికి 10 grams గల గోల్డ్ ఇవ్వడం జరిగింది జూన్ లోపల. అలాగే జూలై లోపల ఇక్కడ ప్రైజ్ మనీ చూడొచ్చు. ఒక BMW కారు, అలాగే 50 మందికి ఎలక్ట్రికల్ స్కూటర్స్, అలాగే 100 మందికి వాచ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ జూలైలో జరిగిన టికెట్ అనేది నేను బై చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది నేను విన్ అయ్యాను, గత వీడియోలో కూడా చెప్పాను. ఈ వీడియోలో దీన్ని ఎలా క్లైమ్ చేయాలనేది కూడా చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ జరగబోయే డ్రా కొరకు దీని యొక్క ప్రైజ్ మనీ చూడొచ్చు. 3 మిస్టరీస్ బాక్స్ అయితే ఉన్నాయి. ఇందులో ప్రైజ్ మనీ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇవి మిస్టరీ బాక్స్ అని పెట్టడం జరిగింది. అందులో ప్రైజ్ మనీ ఏది ఉందనేది మనకు తెలియదు కాబట్టి చాలా వరకు అయితే పెద్ద అమౌంట్ అయితే ఇందులో ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. దీని యొక్క డ్రా వచ్చేసి ప్రతి నెల 21st ఉంటుంది. ఇక్కడ జూన్ 21st చూడొచ్చు, అలాగే జూలై 21st దీని యొక్క డ్రా జరిగింది. కానీ ఈ నెల మాత్రం సెప్టెంబర్ 21st దీని యొక్క డ్రా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ మైలో డ్రా యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం ఎప్పుడైతే మైలో డ్రా లోపల 8 dirhams పెట్టి టికెట్ కొన్నామో, టికెట్ కొన్న వెంటనే మనకు టికెట్ కింద షేర్ అనే ఆప్షన్ వస్తుంది. షేర్ అనే ఆప్షన్ అంటే మీరు కొన్న టికెట్ మీ ఫ్రెండ్కు షేర్ చేయడం ద్వారా, ఒకవేళ అతను మీరు పంపిన టికెట్ అనేది యాక్సెప్ట్ చేస్తే, ఒకవేళ మీరు విన్ అయితే వచ్చిన అమౌంట్ అనేది ఇద్దరికీ ఇస్తారు. మీకు ఎంత అమౌంట్ వస్తుందో మీ ఫ్రెండ్కి కూడా అంతే అమౌంట్ వస్తుంది. దీని యొక్క ప్రత్యేకత ఇలా ఉంటుంది. మనం టికెట్ కొని షేర్ చేయడం వల్ల మనకు లాభమే, అలాగే ఎవరైతే మన ఫ్రెండ్ మనం షేర్ చేసిన టికెట్ యాక్సెప్ట్ చేశాడో అతనికి కూడా సమానమైన ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ డ్రా యొక్క స్పెషాలిటీ. ఇది మైలో డ్రా గురించి. మైలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మైలో టికెట్ ధర వచ్చేసి 8 dirhams ఉంటుంది. అలాగే దీని యొక్క ప్రైజ్ మనీ అనేది ప్రతి నెల డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూసారు. నేను విన్ అయిన ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది ఎలా క్లైమ్ చేయాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. మీరు ఇక్కడ నాకు వచ్చిన మెయిల్లో చూడొచ్చు, ఇందులో అడ్రస్ ఉంది. ఈ అడ్రస్కి మనం ఇప్పుడు వెళ్ళి ఈ యొక్క సైకిల్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చిన మెయిల్ చూడొచ్చు. ఆగస్టు 4th అంటే సండే, ఆదివారం రోజున రావాలని చెప్పేసి ఇక్కడ టైం కూడా ఇచ్చారు. 12 to నైట్ 8 వరకు మీరు ఇక్కడికి రావాలని చెప్పేసి, వచ్చి మీ యొక్క విన్ అయిన ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ డేట్తో సహా ఇచ్చారు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ మైలో డ్రా లోపల మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దాన్ని మనం ముందే ఫిలప్ చేయాలి. ఇందులో మన నేము, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన యొక్క పాస్పోర్ట్ నెంబర్, ఇవన్నీ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసేసి అక్కడ కింద అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ చేయాలి ముందే. మనము రిజిస్టర్ చేసుకున్నప్పుడే ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది చేసుకోవాలి. దాన్ని ఎలా చేసుకోవాలనేది నేను గత వీడియోలో చెప్పాను, చూడండి. గత వీడియోలో మెయిల్లో కూడా ఇచ్చారు. మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేసి ఉండాలని చెప్పేసి. కాబట్టి ఇది క్లియర్గా ఉండాలి. మనం ఇప్పుడు ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి మనం విన్ అయిన ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది మనం తీసుకొని వద్దాం, పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు మెయిల్ లోపల ఇచ్చిన అడ్రస్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే దుబాయ్ లోపల మనం మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం. మెట్రో స్టేషన్ నుండి మీకు ఇక్కడ కనబడుతుంది కదా, మనం ఇలా నేరుగా నడుచుకుంటూ వెళ్ళి మెట్రో స్టేషన్ బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్తే మనకి ఇచ్చిన అడ్రస్ అయితే అక్కడ ఉంటుంది. మీకు బిల్డింగ్ కూడా చూపిస్తాను, API వరల్డ్ టవర్ అని. ఆ బిల్డింగ్ లోపల 23rd floor లోపల దీని యొక్క ఆఫీస్ అనేది ఉంటుంది, ఈ మైలో డ్రా ఆఫీస్. మీకు కనబడుతుంది
షేక్ జాయద్ రోడ్ ఇది. సో దుబాయ్ లోపల. సో మీకు అక్కడ కనబడుతుంది కదా బ్లూ కలర్ బిల్డింగ్ చూడండి, ఏపీఐ వరల్డ్ టవర్. సో ఈ బిల్డింగ్లోనే ఈ మైలో డ్రైవ్ యొక్క ఆఫీస్ అనేది ఉంటుంది. సో మీరు దుబాయ్లో విన్ అయితే మీరు డైరెక్ట్ ఏపీఐ వరల్డ్ ఈ ఆఫీస్కి వచ్చి మీరు విన్ అయిన ప్రైజ్ మనీ తీసుకోవచ్చు. సో లేకుంటే మీరు ఇండియా నుండి విన్ అయితే మీకైతే మెయిల్ ద్వారా అయితే వాళ్ళు మెయిల్ చేస్తారు. సో మీ యొక్క కొరియర్ అడ్రస్ ద్వారా మీరు విన్ అయిన ప్రైజ్ అనేది వాళ్ళు పంపించడం జరుగుతుంది షిప్ లోపల. సో చూడండి, మనం ఇప్పుడైతే ఈ ఎస్కలేటర్ నుండి బయటికి వెళ్ళాలి. సో ఇదైతే దుబాయ్ మెట్రో స్టేషన్, దుబాయ్ లోపల ఉన్నాం. సో ఇక్కడ నుండి బయటకు వెళ్తే మనకు ఇచ్చిన అడ్రస్ అయితే ఉంటుంది. సో ఈ పక్కన మొత్తం హోటల్స్ ఉంటాయి. సో ఒక్కసారి అయితే దుబాయ్ చూడండి. సో ఈ విధంగా మనం బయటకు వెళ్ళాలి. సో అక్కడ యారో మార్క్ ఉంది కదా, సో ఆ యారో మార్క్ నుండి అపోజిట్గా వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం బయటకు వచ్చాం. చూడండి, మనకి ఇచ్చిన బ్లూ కలర్ బిల్డింగ్ ఇది. సో ఇందులోనే మనం లోపలికి వెళ్ళాలి. సో ఇది మొత్తం దుబాయ్. ఒక్కసారి దుబాయ్ చూడండి. సో ఇది మనం వెళ్ళాల్సిన బిల్డింగ్, ఏపీఐ వరల్డ్ టవర్. సో రండి, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. సో ఇదైతే మెయిన్ డోరు. సో లోపలికి అయితే వచ్చాం మనం. సో ఇక్కడ నుండి ఇప్పుడు 23rd ఫ్లోర్ కదా, 23 ఫ్లోర్కి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ లిఫ్ట్లో ఎక్కాము. ఆల్రెడీ 23rd ఫ్లోర్కి అయితే రీచ్ అయ్యాము. చూడండి, సో గేట్స్ అయితే ఓపెన్ అయినాయి. సో ఇదే మైలో డ్రా యొక్క 2303 ఆఫీస్. సో చూడండి, అక్కడ డోర్ అయితే ఉంది. మనం డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. ఇదైతే మైలో డ్రా ఆఫీసు. సో దుబాయ్లో ఉంటే మీరు ఇట్లా రావచ్చు. సో మనం లోపలికి అయితే వచ్చాం. సో ఇదేనండి మైలో డ్రా యొక్క ఆఫీసు. సో వాళ్ళు చెప్తున్నారు ఇలా సెట్ చేసుకోవాలి, ఇది మీరు విన్ అయిన ఈ యొక్క ఫ్లాకార్డ్ పట్టుకోవాలని చెప్పేసి. సో వాళ్ళు మనకు సజెషన్ ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ కోసం ఫోటోలు తీసుకుంటున్నారు. సో అతను చెప్తున్నాడు, ఈ విధంగా నిలబడండి, ఈ విధంగా మనకు ఫోటోకు ఈ విధంగా స్టైల్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మైలో డ్రా ఆఫీస్. సో ఎవరు విన్ అయినా కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రైజ్ మనీ అనేది రిసీవ్ చేసుకోవాలి. సో ఒకవేళ ఇండియాలో మీరు విన్ అయితే మాత్రం మీకు కొరియర్ ద్వారా వస్తుంది. సో నేను దుబాయ్లో ఉన్నాను కాబట్టి ఇట్లా ఆఫీస్కి వచ్చి సో వాళ్ళకు యూట్యూబ్లో ప్రమోషన్ కొరకు ఫోటోలు తీసుకుంటారు. సో దీనికి ముందుగా నేనైతే డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాను. సో పాస్పోర్ట్ ఉన్నది జిరాక్స్, అలాగే ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది కూడా మనం చూపించాము. అలాగే ఇది టికెట్ మీరు కొన్నారా లేదా అనేది ఒకసారి మీ యొక్క మైలో డ్రా అనే అకౌంట్ ఓపెన్ చేసి చేయమంటారు. సో అకౌంట్ ఓపెన్ చేసి వారికి చూపించాలి, ఇది నా యొక్క అకౌంట్ అని చెప్పేసి. సో వాళ్ళు చూసిన తర్వాత ఈ విధంగా ఫోటో సెషన్ అయిపోతుంది. సో ఫోటోలు తీసుకుంటారు. సో ఈ ఫోటో సెషన్ మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు చూడొచ్చు మొత్తం ఫోటోలు తీసుకుంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ దుబాయ్ లోపల ఈ ప్రైజ్ విన్ అయినందుకు చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నేనైతే. సో అలాగే మా ఫ్రెండ్ కూడా వచ్చాడు, మా ఫ్రెండ్ ఫొటోస్ కూడా తీసుకున్నారు, ఇద్దరు తీసుకున్నారు ఫొటోస్. సో ఇక్కడ చూడొచ్చు, ఎవరు విన్ అయినా కానీ ఈ విధంగానే ఫోటోలు అయితే ఫస్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో నేను ఎలక్ట్రికల్ స్కూటర్ విన్ అయినా కాబట్టి నా చేతిలో ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది ఉంది, ప్లకార్డు. సో నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యాడు. చూడండి, ఇక్కడ కుకు హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని. సో ఇదే నేను విన్ అయిన ప్రైజు. సో మొత్తానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రైజ్ దుబాయ్ లోపల మేము విన్ అవ్వడం. సో ఇదేనండి మన స్కూటర్. చూడండి, ఒకసారి ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి. ఇది మన విన్ అయిన స్కూటరు, ఇలా ఈ విధంగా ఉంటుంది. సో వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో వాళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు. సో నేను ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు ఏ విధంగా విన్ అయ్యారు, ఏ విధంగా మీకు మైలో డ్రా తెలుసు, మీకు ఎలా ఇంకా మీరు ముందు పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ విధంగా క్వశ్చన్లు అడిగిన తర్వాత మనకైతే ఈ యొక్క ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది ఫుల్ బాక్స్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ అన్నిటికీ సమాధానం చెప్తున్నాను. సో మీకు ఏ విధంగా తెలుసు, అలాగే మీరు ఇంకా ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారనేది. సో ఈ విధంగా మొత్తం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకైతే ఈ బాక్స్ ఇచ్చారు చూడండి. సో ఇది వచ్చేసి మన ఎలక్ట్రికల్ స్కూటర్ బాక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకేమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన వీడియోల ద్వారా తెలియజేస్తాను.